యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని దేవుడు మా హృదయాల్లో పెట్టిన భారాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ఒక్కడి బట్టి నీ కుటుంబం అంతా కూడా వాళ్ళలో ప్రవేశించండి. నీ ఒక్కడివే ఈ తరమంతట్లో నా ఎదుట నా దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డావు. నువ్వు ఒక్కడివే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగపడతావేమో. అందుకే దావీదు ఒక్కడే గొలియాతుని పడగొట్టాడట. అక్కడున్న సైన్యము, అక్కడున్న అన్నదమ్ములు, అక్కడున్న సౌలు, తనకున్న సైనిక దళమంతా కూడా గొలియాతుని చూసి భయపడ్డారేమో. అందుకే దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుందే, విజయం మనది అని ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు దావీదు. ఈరోజు ఒకసారి ఆలోచించడం, ఒక్కడివే నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. ఒక్కడివే నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ సంఘాన్ని మార్చుకోగలవు. నువ్వు ఒక్కడివే కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని కట్టగలవు ప్రియులారా. అందుకే బైబిల్లో ఉంటుంది, ఒక్కడు 1000 మంది, ఇద్దరు 10,000 మంది. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఒక్కడివే ఏమీ చేయలేవు అనుకుంటున్నావేమో. అందుకని అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. క్రీస్తు నీలోగానే ఉండగలిగితే, ఆయనతో జతపరచగలిగితే నువ్వు బలమైన సాధనంగా పనిచేస్తావు ఈ లోకంలో. ఒక్కసారి ఆలోచించు, యేసు ప్రభుతో మాట్లాడిన సమరయ స్త్రీ సమరయ ప్రాంతాన్ని అంతటినీ క్రీస్తు వైపు నడిపించలేదా? సమరయ స్త్రీ ఒక్కరిదే. ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోనా ఒక్కడే 120,000 మందిని క్రీస్తు వైపుకు లేదా దేవుని వైపుకు నడిపించలేదా? మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా, నేను ఒక్కడిని ఏమీ చేయలేదని. అందుకని నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడని దేవుని వాక్యం చెప్తున్నాను. నువ్వు ఒక్కడే చాలు ప్రభు రాజ్యాన్ని కట్టడానికి. నువ్వు ఒక్కడే చాలు దేవుని యొక్క శిఖరాల మీద ప్రజలను తీసుకెళ్ళడానికి. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు ఒక్కడివే. బైబిల్ గ్రంథంలో యోనా ఒక్కడే, నోవా ఒక్కడే, సమరయ స్త్రీ ఒక్కడే, అందరూ ఒక్కడే, అబ్రహాము ఒక్కడే విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు అలాగే ఒక్కడే ఆకాను హాయ్ అనే ప్రాంతంలో ఓడిపోయేటట్లు చేశాడు. నువ్వు ఒక్కడివే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు ఒక్కడివే నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చేవాడిగా ఉన్నావా? నువ్వు ఒక్కడివే సమరయ స్త్రీలకు స్వార్థ ప్రకటిస్తున్నావా? నువ్వు ఒక్కడివే సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసేవాడిగా ఉంటున్నావా? నువ్వు ఒక్కడే చాలు ఏదైనా చేయడానికి. ఈరోజు చెప్పు, ప్రభా నేను ఒక్కడిని కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. రాబోయే దినాల్లో మా సంఘం కట్టబడాలని, మా కుటుంబాలు కట్టబడాలి, పిల్లల యొక్క జీవితాలు కట్టబడాలి. నువ్వు ఒక్కడివి చాలు ప్రభు యొక్క రాజ్యాన్ని బలంగా కట్టడానికి. ప్రియులారా, నమ్ము దేవుని యొక్క మాటని. ఇక్కడ అదే అంటున్నాడు, తరమంతట్లో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు కనుక నువ్వు నీ కుటుంబం వాడలో ప్రవేశించాలి. నీ ఒక్కడిని బట్టి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు తీసుకొస్తాడు. ప్రియులారా, నమ్ము దేవుని యొక్క మాటని. ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కరే బలమైన రాజ్యాన్ని కట్టగలరు. ఒక్కరే నీ యొక్క సింహాసాన్ని స్థాపించగలరు. ఒక్కలే ప్రభా నీ యొక్క దుష్టుని యొక్క దుర్గాలను విరగొట్టగలరు నీ నామంలో. ఆ బలాన్ని దయచేయి. అందుకే అన్నాడు కదా, మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ బలాన్ని, శక్తిని మాకు దయచేయమని ఈరోజంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, పిల్లల్ని నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.